కరువు సీమగా పేరున్న రాయలసీమలో రైతులు వినూత్న సాగు విధానాలతో సిరులు పండిస్తున్నారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన రైతు పోలినేని వెంకటేష్ 2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టి లాభాల బాట పట్టారు. 13 లక్షల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ తోట నుంచి ప్రతి ఏడాది లక్షల్లో ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఒక్కసారి పెట్టుబడి పెడితే దాదాపు 30 సంవత్సరాల పాటు దిగుబడి వస్తుందంటున్న పోలినేని వెంకటేష్తో మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లాలో అధిక సంఖ్యలో ఉద్యాన పంటలపైన రైతులు మొక్క చూపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వర్షాభావం పోవడం వల్ల ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఉద్యాన పంటలు అయితే పెట్టుకుంటున్నారు రైతులు. అయితే ముఖ్యంగా వీటిలో మామిడి చీని చెట్లు కానీ అలాగే బొప్పాయి ఇలా ఉద్యాన పంటలకు ప్రియారిటీ ఇస్తుంటారు రైతులు. అయితే ఈ కోవలేక వస్తుంది డ్రాగన్ పంటని రైతులు ఈ మధ్యకాలంలో ఎక్కువ సంఖ్యలో రైతులు ప్రియారిటీ ఇస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వీటికి ఒక్కసారి పెడితే 30 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కనుక ఒకసారి పెట్టుబడి పెడితే తర్వాత వీటికి ఆదాయ వనరులు ఎక్కువ ఉన్నాయి కనుక రైతులు ప్రియారిటీ ఇస్తున్నారు వీటిపైన. అలాగే ఆకోవలేకి వస్తే సత్యసాయి జిల్లాలోని కొచ్చేరు మండలం మొండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్ డ్రాగన్ పంట 2 ఎకరాల్లో పెట్టారు. మళ్ళీ డ్రాగన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది, ఎక్కడ మార్కెటింగ్ ఉన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపు 2 ఎకరాల్లో డ్రాగన్ పెట్టారు. కాపు కూడా ఆశాజనకంగా ఉందంటే మీకు ఎందుకు వచ్చింది డ్రాగన్ పంటే పెట్టాలని మీరు ఎందుకు అనుకున్నారు? మామూలుగా నేను వ్యవసాయం రీత్యా వేరుశనగ పైన మొగ్గు చూపుతాంటే వర్షాలు సరిగా లేక డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకొని నేను 2024 డిసెంబర్ 31 తారీఖు నాటినాను. 2020 డిసెంబర్కు నాకు 1/2 టన్ను వచ్చింది ఫస్ట్ క్రాపు. ఇప్పుడు సెకండ్ సీజన్ కోస్తున్నాను. బాగానే ఉంది. కానీ ఇది ముఖ్యంగా ప్రధానంగా ఏమంటే కలుపు సమస్య అనేది పెద్దది ఉంది. ఈ కలుపు సమస్య ఒకటి తగ్గించుకుంటే దీనంత సులభమైన పంట ఏది లేదు. ఫస్ట్లో ఫంగస్ను చీమలు అనేది వస్తుంది. అవి 2 వీక్ 15 రోజులకు ఒకసారి మనం స్ప్రే చేసుకుంటే ఈ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ఈ పంట పెట్టడానికి ఖర్చు అనేది ఎంత వస్తుంది, మీకు ఆదాయం అనేది ఏ రకంగా ఉంటుంది? ఈ ఖర్చు అనేది నాకు 2 ఎకరాలకు 15 లక్షలు దాదాపు. ఒక ఫోల్ వచ్చేసి రింగు 300, ఫోల్ 300, అట్లా 1000 ఫోన్లకు 6 లక్షలు అదైంది. ఇంకా మొక్కలకును డ్రిప్పుకు ఈ ఫర్టిలైజర్స్కు పెస్టిసైడ్స్కి అంతా కలిపి మొత్తం 15 లక్షలు అయింది ఇప్పటికి. నేను ఇది 2 సంవత్సరం కంటిన్యూ పెట్టుకున్నా. మొన్న 15 డేస్ బ్యాక్ 1/2 టన్ను అమ్మినాను. ఇప్పుడు 1 టన్ను దాదాపులో 1 టన్ను పైన అవుతుంది. మార్కెట్ కొద్దిగా స్లో అయింది. అయితే అనంతపురం జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే మనకు మామిడి అనేది రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు మామిడి వైపు. మరి మీరెందుకు అలా కాకుండా ఈ వినూత్నంగా ఆలోచించారు? మామిడి అనేది నాకు కొద్దిగా ఉండి కానీ తీసేసి అది పూత దశలో వర్షం ఎక్కువయ్యి గాలి వానకు మొత్తం అంతా రాలిపోతుంది. అందువల్ల నేను డ్రాగన్ కొంచెం మొండిది బాగా కొంచెం నీళ్లు తక్కువైనా కూడా మనం గ్యారంటీగా 30 ఏళ్ళ వరకు దీని లైఫ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ మొక్కలు వేసుకొని నేను వ్యవసాయం చేస్తున్నాను. అయితే ఇది క్రాప్ అనేది ఎన్ని సంవత్సరానికి 6 నెలలుగా ఎన్నిసార్లు వస్తుంది క్రాప్ అనేది? ఇది సంవత్సరంలో 7 నెలలు క్రాప్ వస్తుంది. ప్రతి 20 డేస్కు ఒక టింగ్ అయితే ఉంటుంది. 5 నెలలు గ్యాప్ వస్తుంది అనమాట. జనవరి నుంచి ఏప్రిల్ లాస్ట్ వరకు గ్యాప్ ఉంటుంది. ఏప్రిల్ స్టార్ట్ అయితేనే వర్షం ఎక్కువ వస్తే నీకు ఇంకా ముందుగా కూడా రావచ్చు. వర్షాన్ని ఎంత ఎక్కువ వస్తే అంత పంట వస్తుంది బాగా. అయితే పూర్తిగా ఇప్పుడు అయితే మీరు 2 సంవత్సరాల కిందట అయితే ఈ పంట పెట్టారు. ఎన్ని సంవత్సరాలు దీనికి లైఫ్ అనేది ఉంటుంది ఈ చెట్లకి? 30 సంవత్సరాలు లైఫ్. మాకు వాళ్ళు మొక్కలు మాకు ఇచ్చిన వాళ్ళు కూడా 30 సంవత్సరాలు ఉంటుందని ఉద్దేశం చెప్తున్నారు. దరిదాపులు అంత లెక్క కూడా చెప్తున్నారు 30 ఏళ్ళు ఉంటుందని. 30 ఏళ్ళు ఉండవచ్చు బహుశా. అయితే మార్కెటింగ్ ఎలా ఉంది ఇప్పుడు? మార్కెటింగ్ నేను లోకల్గా పుట్టపర్తి, పెనుగొండ, 200-300 కేజీలు తీసుకెళ్తాను. అనంతపురంకి వస్తే 1 టన్ను 1/2 టన్ను వచ్చి అనంతపురంలో వస్తారు. వాళ్ళకి మేమే లేబర్తో కటింగ్ చేయించేసి బాక్సులకు వేసుకొని పోతారు. 100 రూపాయలతో అమ్మినాం. అయితే మిగతా రైతులు కూడా మీకు ఏం చెప్పబోతున్నారు? రైతుల కంటే ఇలాంటి పంటలు పెట్టుకుంటే మంచిది అంటారా? నా కొడుకు కొంచెం ఇంట్రెస్ట్గా చూపి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయ్యి కర్ణాటకలో అక్కడి నుంచి సీడ్ తెప్పించి నేను పెట్టండి మంచిది సులభమైన పంట కానీ కొద్దిగా 2-3 ఏళ్ళు కష్టంగా ఉంటుంది, అవతల ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పినారు. కానీ ఓ సంవత్సరం చాలా కష్టపడినా నేను. మొక్కలు పైకి తీసుకుపోయి దారాలు కట్టేది ఇంత చాలా కష్టంగా ఉంటుంది. ఆ దారాలు కట్టేసి ఓ సంవత్సరం అయిన తర్వాత ఇంకా పని పెద్దగా ఉండదు. అయితే రైతు వెంకటేశ్వర్ల మాటలోనే మనం విన్నాము. ఒక్కసారి పెట్టుబడి పెడితే వీటికి 30 సంవత్సరాల వరకు మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అయితే కలుపు కేవలం చెట్లలో ఉన్న కలుపు ఒకటి తీసుకుంటే 30 సంవత్సరాల వరకు మనకు వీటి ద్వారా లాభం అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే డ్రాగన్ అంటే మామిడి పంటకు
పూత దశలో వర్షాలు పడడం, పిందె దశలో వర్షాలు పడడం వల్ల పూర్తిగా రైతులు పెద్ద సంఖ్యలో లాస్ అవుతున్నారు. మేము పెట్టిన మామిడి చెట్లను కూడా పూర్తిగా రిమూవ్ చేసి అంటే ఈ డ్రాగన్ పంట వైపు అయితే మొగ్గు చూపి అన్నారు. అయితే 1-2 సంవత్సరాలు రైతు అనేది కష్టపడితే తర్వాత 30 సంవత్సరాల వరకు ఆదాయం అయితే పెద్ద సంఖ్యలో ఆదాయం ఉంటుంది అంటున్నారు. అలాగే మార్కెట్ పరంగా కూడా ఇక్కడ చుట్టూ ఉన్న గ్రామాల్లోనే నాకు 2 ఎకరాల్లోని డ్రాగన్ పంట పూర్తిగా అంటే ఇక్కడే సేల్ అవుతున్నాయి. అయితే సిటీ బెంగళూరుకు అట్లా వెళ్తే ఇంకా మంచి లాభం వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే ప్రతి రైతు కూడా ఇలా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపితే రైతులు ఖచ్చితంగా సిరుల పంట ఖచ్చితంగా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు రైతు వెంకటేశ్వర్లు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.